అల్లు అర్జున్, మెగా ఫ్యామిలీ మధ్య విభేదాలున్నాయంటూ చాలా రోజులుగా టాక్ నడుస్తుంది. అయితే వాళ్ళు అధికారికంగా చెప్పకపోయినా, జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇది నిజమేమో అనిపిస్తుంది. ఎన్నికల ముందు మొదలైన వివాదం ఇప్పటికీ కూడా నడుస్తుంది. ఇప్పటి వరకు ఒకటే ఫ్యామిలీ అని సిగ్నల్ ఇచ్చిన ఆ ఫ్యామిలీ ఇక మీదటి నుండి వేరువేరుగా చూడాల్సిన పరిస్థితి ఏమో. అసలు ఎందుకు ఈ వివాదం స్టార్ట్ అయింది? అసలు ఎప్పుడు ఈ వివాదం స్టార్ట్ అయింది? ఎవరు గొప్ప అని తెలుసుకోవడానికా? లేకపోతే ఐడెంటిటీ క్రైసిస్ సంబంధించిన ఇష్యూవా? అన్నీ కూడా వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి. మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అలాగే వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. సరే ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు దిస్ వీడియో. ఈ వివాదం ఎన్నికల ముందు మొదలైంది అనుకున్నా కానీ నిజంగానికి ఈ వివాదం మొదలైంది మాత్రం సరైనడు సక్సెస్ ఈవెంట్లో ఈ వివాదం మొదలైంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అప్పుడు ఆ సరైనడు సక్సెస్ ఈవెంట్కి వచ్చి వాళ్ళందరూ పవర్ స్టార్ నడుస్తుంటే అల్లు అర్జున్ మాత్రం చెప్పన్ బ్రదర్ అంటూ ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు. ఆ తర్వాత ఆ స్టేట్మెంట్ పెద్ద కాంట్రవర్సీ అయింది, పెద్ద వైరల్ అయింది. ఆ తర్వాత ఆయన ఒక మనసు ఆడియో ఫంక్షన్లో దానికి సంబంధించిన కాంట్రవర్సీ సంబంధించిన స్టేట్మెంట్కి సంబంధించిన ఏదైతే ఉందో దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చుకున్నాడు. అయితే ఆ వివాదం అప్పుడు సద్దుమణిగినట్టు ఉన్నా కూడా అది లోపల ఆ ఫ్యాన్స్ మధ్య అయితే రగులుతూనే ఉంది. అప్పుడు ఆ ఎలక్షన్ ఎంత వేడి జరిగిందో ఇప్పుడు ఈ వివాదం కూడా అంతే వేడిగా నడుస్తుంది. మనందరికీ తెలుసు 2024 మే నెలలో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ జరిగినాయి. అయితే అల్లు అర్జున్కి ఎవరైతే క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడో శిల్పా రవికిషోర్ రెడ్డి, ఆయన వైఎస్ఆర్సీపీ తరపున నంద్యాల ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాడు. అయితే అతనికి సంఘీభావంగా అతని మద్దతు తెలపడానికి అల్లు అర్జున్ నంద్యాల వచ్చాడు. ఆయన కలిసిన తర్వాత ఆయనకి సపోర్ట్గా మాట్లాడాడు. అయితే నా ఫ్రెండ్లు ఎక్కడున్నా సరే, ఏ ఇండస్ట్రీలో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా సరే నేను వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ముందుంటాను అని చెప్పారు. అయితే ఆయన ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ప్రచారం కానీ లేదా జగన్మోహన్ రెడ్డి పేరు కానీ ఎక్కడా ప్రస్తావించలేదు. ఓన్లీ ఫ్రెండ్ కోసమే వచ్చానన్నట్టు ఆయన ఆ రోజు చెప్పాడు. ఆయన వెళ్ళి వచ్చిన నెక్స్ట్ రోజు నుండే ఈ వివాదం మొదలైంది. ఎవరైతే మెగా ఫ్యామిలీలో మెంబర్గా ఉన్నాడో నాగబాబు ఎక్స్లో ఒక పోస్ట్ చేశాడు. మాతో ఉంటూ ప్రత్యర్థుల కోసం పనిచేసేవాడు ఎవడైనా సరే పరాయివాడైనా సరే మా కోసం పనిచేసేవాడు మావాడే అంటూ ఆయన ఎక్స్లో పోస్ట్ చేశాడు. అది తీవ్ర దుమారాన్ని చెప్పింది. మరి ఆ తర్వాత ఎందుకో కానీ వితిన్ 2 డేస్లోనే ఆ పోస్ట్ని డిలీట్ చేశారు. చాలామంది చిరంజీవి చెప్తేనే డిలీట్ చేశారు అనుకున్నారు. అంతటితో ఆ వివాదం అయిపోయింది అనుకున్న టైంలోనే మళ్ళీ అదే మెగా ఫ్యామిలీ మెంబర్లో ఉన్న హీరోగా ఉన్న ఎవరైతే సాయి ధరమ్ తేజ్ ఉన్నాడో అతను అల్లు అర్జున్ని అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల నుంచి అతన్ని అన్ఫాలో చేయడం జరిగింది. దీంతో ఈ వివాదం ఇంకొక స్థాయికి వెళ్ళింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ బెంగళూరులో ఆయన మంత్రిత్వ శాఖ సంబంధించి ఒక మీటింగ్ పెట్టారు. ఆయన అధికారులతో మాట్లాడుతూ ఆయన ఉద్దేశపూర్వకంగా చేశారా లేకపోతే ఆ అధికారులకు సంబంధించి మాట్లాడారో తెలియదు కానీ 40 ఏళ్ల కింద తెలుగు ఇండస్ట్రీలో హీరోలు అడవులు రక్షించే క్యారెక్టర్లు చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు హీరోలు అడవులు నరికేసి స్మగ్లింగ్ చేసే క్యారెక్టర్లు చేస్తున్నారంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే ఆ వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ఆ వ్యాఖ్యలన్నీ కూడా డైరెక్ట్గా అల్లు అర్జున్ ఉద్దేశించి చేసినవి. ఎందుకంటే మాకు తెలుసు అల్లు అర్జున్ పుష్ప సినిమాలో ఆయన ఒక స్మగ్లింగ్ క్యారెక్టర్, అది ఆ హీరో క్యారెక్టరు. డైరెక్ట్గా పుష్పని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారంటూ పెద్ద దుమారం అయితే రేపాయి. ఆ తర్వాత అల్లు అర్జున్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఆర్మీ అని చెప్పుకునే ఎవరైతే వాళ్ళ అభిమానులు ఉన్నారో వాళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ మీద అటాక్ చేయడం ప్రారంభించారు. ఆయన కూడా ఇండస్ట్రీలో హీరోగా ఉంటూ సాటి హీరోని అలా అవమానిస్తారా, ఆయన కనీస బాధ్యత లేదంటూ కూడా ఎవరైతే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ మీద అటాక్ చేశారు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ మీద అటాక్ చేశారో ఇమీడియట్గా పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా స్పందించారు. వాళ్ళు ఎప్పుడెప్పుడు అంటూ కాచు కూర్చున్నారు. ఎందుకంటే ఇంతకుముందు తెలుసు కదా, వాళ్ళు ఇంతకుముందు ఒక పెద్ద వివాదం నడిచింది. ఆ వివాదాన్ని మనసులో పెట్టుకుంటే తెలియదు కానీ తీవ్రంగా అల్లు అర్జున్ మీద విరుచుకుపడ్డారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం. ఎంత స్థాయిలో అంటే ఎక్స్ కానీ, ఇన్స్టా కానీ, ఫేస్బుక్ కానీ, రీల్స్, యూట్యూబ్ ఎక్కడ పడితే అక్కడ మీమ్స్ తోటి అల్లు అర్జున్ని టార్గెట్ చేయడం మొదలవుతారు. అంటే ఈ వివాదం ఆ తర్వాత ఒక పెద్ద స్థాయికి వెళ్ళిపోయింది. ఈ వివాదం అల్లు అర్జున్కి తెలిసిందో లేదో తెలియదు కానీ అదే సమయంలో అల్లు అర్జున్ ఆగస్టు 23న రిలీజ్ అయిన ఏదైతే మారుతి నగర సుబ్రహ్మణ్యం సినిమా ఆడియో ఫంక్షన్లో మాత్రం ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశాడు. నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా, నా అనుకున్న వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళ కోసం నిలబడతా అంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. ఎందుకంటే అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు కూడా వాళ్ళ ఫ్రెండ్ ఎలక్షన్ నిలబడితే ఆయన కోసం ఆయన నిలబడ్డాడంటూ దాన్ని కూడా కవర్ చేస్తూ స్ట్రాంగ్గా అయితే కౌంటర్ అయితే ఇచ్చి పడేశాడు. ఆ తర్వాత అదే ఫంక్షన్లో అల్లు అర్జున్ నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి, నా ప్రాణం, వాళ్ళని చూసే నేను హీరో అయ్యాను, ఇదే నా ఆర్మీ, తగ్గేదేలా అంటూ ఆయన చెప్పాలనుకున్నది క్లియర్గా అదే ఆడియో ఫంక్షన్ వేదికగా అందరికీ సమాధానం ఇచ్చాడు. మేబీ ఆ సోషల్ మీడియా జరుగుతున్న వారు ఆయన కూడా తెలిసి ఉండొచ్చు. అందుకే ఆ ఫంక్షన్ వేదికగా ఆయన చెప్పాలనుకున్నది క్లియర్గా చెప్పాడు అనేది అన్నీ బయట నడుస్తున్న టాక్ తెలిసిందే కదా. ఆ తర్వాత ఇంకా పవన్ ఫ్యాన్స్ మరింత రెచ్చిపోయి ఇతనికి ఆర్మీనా, ఇతనికి ఫ్యాన్స్నా, ఇతనికి ఎవరు ఉన్నారు చూసుకుందాం, పుష్ప 2ని ఫ్లాప్ చేస్తామంటూ వాళ్ళు ట్రైన్ చేయడం మొదలెట్టారు.
ఇది జరుగుతున్న టైంలోనే పాలిటిక్స్ కూడా ఎంటర్ అయ్యాయి. ఎవరైతే జనసేన నేత, జనసేన ఎమ్మెల్యే పల్లిగూడెం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో బొలిశెట్టి శ్రీనివాస్ ఉన్నారో ఆయన కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. అల్లు అర్జున్ పుడింగా, అల్లు అర్జున్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ కార్మెంట్ ఎవరు ఉన్నారు నాకు తెలియదు, నేను ఎప్పుడు ఆయన హీరోగా చూడలేదు. ఉంది ఒకటే ఫ్యాన్స్, అదే మెగా ఫ్యాన్స్. ఇతనికి ఏమైనా ఉంటే అవన్నీ షామే కంపెనీలు తప్ప అంటూ కొన్ని తీవ్ర వ్యాఖ్యలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. ఆ తర్వాత అల్లు అర్జున్ తరపున ఎవరైతే ఆ పిల్లనిచ్చిన మామ ఉన్నారో చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా రంగంలో దిగారు. ఆయన కూడా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయడం తప్పు, పవన్ కళ్యాణ్ బహిరంగంగా అల్లు అర్జున్ క్షమాపణ చెప్పాలి అంటూ ఆయన కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. ఈ ఇద్దరు వ్యాఖ్యలతో అంతకుముందు సోషల్ మీడియా దుమారంతో ఒక్కసారిగా ఈ వివాదం మరో పతక స్థాయికి చేరుకుంది. అయితే ఇంత వివాదం నడుస్తున్నా సరే చిరంజీవి కానీ, అల్లు అరవింద్ కానీ ఎవరు కూడా బయటకు వచ్చి ఈ వివాదం గురించి మాట్లాడలేదు. ఒక సైడ్ మాత్రం వివాదం ముదురుతూనే ఉంది, మరో సైడ్ మాత్రం వాళ్ళిద్దరూ కూడా ఎవరు కూడా బయటకు వచ్చి ఇప్పటివరకు మాట్లాడిన సందర్భాలు అయితే లేవు. మరోవైపు మెగా ఫ్యాన్స్ మాత్రం మా నీడలో పెరిగి, మా బ్యాక్గ్రౌండ్ ఎదిగి, మా చిరంజీవి పేరు చెప్పుకొని హీరో అయ్యి ఇప్పుడు మాకు వ్యతిరేకంగా పనిచేస్తాడా, అతను అంతు చూస్తాం, సవాల్ బస్తీ మీద సవాల్ అంటూ వాళ్ళైతే సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. ఇంకొక పక్క అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం అల్లు రామలింగ లేకపోతే చిరంజీవి ఉన్నాడా, చిరంజీవి ఓన్ టాలెంట్ ఎదిగినా కూడా అల్లు రామలింగ సహకారంతోనే ఆయన అంత స్థాయికి ఎదిగాడు, అలాంటప్పుడు అల్లు అర్జున్ అనడం ఎందుకంటూ వాళ్ళ ఫ్యాన్స్ కూడా ప్రశ్నిస్తున్నారు. అల్లు అర్జున్ సెల్ఫ్ మేడ్ స్టారు, యూత్ ఐకాన్, అలాగే నేషనల్ అవార్డు విన్నరు. అలాంటి వ్యక్తి మీకు భజన చేస్తూ బతుకుతూ ఉండాలన్నా, బానిసలా బతుకుతూ ఉండాలన్నా? ఆయన ఏమన్నా జబర్దస్త్ కమెడీ అనుకున్నారా మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు భజన చేయడానికి? అతను ఓన్గా ఎదిగిన హీరో, అతను మీకు భజన చేయడం అవసరం లేదు. అతనికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, వాళ్ళ నాన్న ప్రొడ్యూసరు, వాళ్ళ తాత పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్టు. అలాంటప్పుడు మీకెందుకు లొంగి బతకాలంటూ వాళ్ళ ఫ్యాన్స్ కూడా అదే స్థాయిలో పవన్ ఫ్యాన్స్కి కౌంటర్ ఇస్తున్నారు. ఒకటి మాత్రం నిజం, ఫ్రెండ్స్ అందరికీ ఉంటారు పార్టీలకి అతీతంగా. అలాగే అల్లు అర్జున్ కూడా ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన వైసీపీ. ఫ్రెండ్కు సపోర్ట్ చేయడం తప్పెందుకు అవుతుంది? అదే ప్లేస్లో ఇంకొక పార్టీలో ఉన్న వ్యక్తి అయినా సరే మేబీ అల్లు అర్జున్ సపోర్ట్ చేసేవాడు కదా. ఫ్రెండ్ కోసం సపోర్ట్ చేయకపోతే మనం ఎవరి కోసం చేస్తాం? అంతెందుకు, ఎవరైతే మెగాస్టార్ చిరంజీవి ఉన్నాడో ఆయన 2004లో టీడీపీ ఎంపీగా పోటీ చేసిన ఎవరైతే స్టార్ ప్రొడ్యూసర్ ఉన్నారో అశ్విన్ దత్ కూడా ఎంపీగా పోటీ చేశాడు. ఆయనకు కూడా ఆయన అప్పుడు సపోర్ట్ చేశాడు. ఆయన చెప్పింది ఏంటంటే, ఇతను నా ఫ్రెండు, పార్టీలకు అతీతంగా ఇతను నేను సపోర్ట్ చేస్తున్నాను, నా అభిమానులు ఇతన్ని గెలిపించినట్టు కూడా ఆయన చెప్పారు. అంతెందుకు, మొన్న 2024 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో కూడా ఎవరైతే చిరంజీవి ఫ్రెండ్స్గా ఉన్నారో, ఎవరో బీజేపీ ఎంపీగా పోటీ చేసిన సీఎం రమేష్, అలాగే జనసేన ఎమ్మెల్యేగా పోటీ చేసిన పంచకర్ల రమేష్ బాబు ఇద్దరు కూడా చిరంజీవి ఫ్రెండ్స్ అంటూ ఆయన కూడా ఒక వీడియో రిలీజ్ చేశాడు. వీళ్ళిద్దరు నా ఫ్రెండ్స్, పార్టీలకు అతీతంగా మీ ఇద్దరిని గెలిపించినట్టు కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. సో చిరంజీవి ఫ్రెండ్ కోసం చేసినప్పుడు, అల్లు అర్జున్ ఫ్రెండ్ కోసం చేసినప్పుడు దీంట్లో తప్పట్టాల్సిన అవసరం ఏముందంటారు? మెగాస్టార్ చేసిన తప్పు కానప్పుడు అల్లు అర్జున్ చేసింది తప్పు ఎలా అవుతుంది? అలా ఆలోచించాలి కదా. అల్లు అర్జున్ ఫ్రెండ్ కోసం సపోర్ట్ చేయడం తప్ప, లేకపోతే నచ్చని పార్టీలో ఉన్న ఫ్రెండ్ కోసం అల్లు అర్జున్ చేయడం తప్ప? ఒకటి మాత్రం ఆలోచించాలి, మనకు నచ్చకపోతే అందరికి నచ్చకూడదు అని రూల్ ఏం లేదు కదా. వాళ్ళకి నచ్చిన వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా వాళ్ళు సపోర్ట్ చేయడం అయితే వాళ్ళ ధర్మమే కదా. సరే అలా అనుకుంటే పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళ అన్నను విభేదించి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ హటావో దేశానికి బచావో అంటూ పిలుపునిచ్చాడు. దాని అర్థం చిరంజీవిని విభేదించినట్ట కాదు కదా, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నట్టే కదా. సరే పోనీ ఒకటే ఫ్యామిలీ కలిసి ఉండాలి కానీ వేరే పార్టీకి ఎలా సపోర్ట్ చేస్తారంటూ మనం మాట్లాడుకోవచ్చు. వాస్తవం చెప్పాలంటే చిరంజీవి కూడా మన ఎలక్షన్స్లో జనసేన తరపున ప్రచారం చేయలేదు కదా. అలాంటప్పుడు అల్లు అర్జున్ వచ్చి జనసేనకు సపోర్ట్ చేయాలి అనుకోవడం కరెక్ట్ అంటారా? ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి, అది సినిమా అయినా సరే రాజకీయమైనా సరే. మేము వెళ్ళిన దారిలోనే, మేము నడిచిన దారిలోనే నువ్వు నడవాలి అనుకోవడం తప్పే కదా. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి దారిలో వాళ్ళు ఎత్తుక్కుంటారు. మీరు వెళ్ళిన దారిలో ఎందుకు, నాకంటూ వ్యక్తిత్వం ఉంది, దాని ప్రకారమే నడుచుకుంటా అని అల్లు అర్జున్ ఆలోచించడంలో తప్పెక్కడుంది? అది కరెక్ట్ అనుకోవచ్చు కదా మనం కూడా. ఒకటి మాత్రం నిజం, ఆయన వేరే పార్టీ తరపున వ్యక్తికి సపోర్ట్ చేయడానికి వెళ్ళినా కానీ ఆయనైతే వీళ్ళ పార్టీ మీద కానీ వీళ్ళ పార్టీ వ్యక్తుల మీద కానీ ఎటువంటి విమర్శలు చేయలేదు. మేబీ ఆయన సపరేట్ ఐడెంటిటీని కోరుకుంటున్నాడేమో, మెగా నీడ నుండి బయటికి రావాలని కోరుకుంటున్నాడు. మేబీ అస్తిత్వం కోసం అనుకోవచ్చు కదా, లేదంటే నేనే బయటకు వచ్చి నేను ఒక సపరేట్గా హీరోగా ఉండాలనుకుంటున్నాడేమో కదా. అలా ఆలోచించవచ్చు కదా మనం. ఒకటి మాత్రం నిజం, ఈ మొత్తం ఎపిసోడ్లో ఇది కేవలం ఐడెంటిటీ క్రైసిస్ కోసమే నడుస్తుంది అనే విధంగా అయితే ఈ సోషల్ మీడియా వార్ నడుస్తుంది. వీళ్ళేమో మా మెగా నీడలో అతను ఉండాలనుకుంటున్నారు, అతనేమో నేను ఎందుకు ఉండాలి, నాకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేసు, నాకంటూ సపరేట్ ఆర్మీ ఉంది, నేను ఒకరి కింద బతకాల్సిన అవసరం లేదని అతను అదే భావన ఉన్నాడు. చూద్దాం మరి ఎటువైపు వెళ్తుందో ఈ సోషల్ మీడియా వారు, ఈ ఫ్యాన్స్ వారు. రేపు పుష్ప 2 వీళ్ళు ప్లాప్ చేస్తామంటున్నారు, ఆయనేమో పుష్ప 2 నెట్ చేసి నేను కింగ్ అని నిరూపించుకొని ఆయన అంటున్నాడు. మరి చూద్దాం ఎటు వెళ్తుందో. చూసారు కదా మీరు వీడియోని, మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే Mr.R Connects యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి.
అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ బటన్ మీద క్లిక్ చేసి మా నోటిఫికేషన్ పొందండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.